భారత ప్రజాస్వామ్యానికి మీడియాను నాలుగో స్తంభంగా పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు స్తంభాలు కాగా నాలుగవ స్తంభం మీడియా. మీడియాకు భారత ప్రజాస్వామ్యంలో ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధి మీడియా. ప్రజల ఇబ్బందులను, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడం, ప్రభుత్వాల విధాన నిర్ణయాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం మీడియా చేసే పని. మానవ హక్కులలో భాగంగా పత్రికా స్వేచ్ఛను చూడాలని ఐక్యరాజ్యసమితి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం మన రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించారు. పౌరులు మీడియాకు ప్రభుత్వాల పనితీరును ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే హక్కు ఇవ్వబడింది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఏ పత్రికైనా, పౌరుడు అయినా మాట్లాడితే ముఖ్యంగా ప్రశ్నించే గొంతులను నేటి పాలకులు అణగదొక్కుతున్నారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దాదాపు ప్రతి పార్టీ ఒక ఛానల్, పత్రిక నడుపుతూ పాలకపక్షాలకు కొమ్ము కాస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాయితీగా పనిచేయాలంటే పత్రికలకు, సోషల్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ ఈ దశాబ్ద కాలంగా అనేక మంది జర్నలిస్టులు, పౌర హక్కుల నేతలు నిర్బంధాలకు లోనవటమే కాకుండా కొంతమంది చేసిన దాడుల్లో మరణించారు కూడా. ఎన్నో మీడియా సంస్థలు ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో పత్రికా స్వేచ్ఛలో మనం 161వ స్థానంలో ఉన్నాం. అంతేకాకుండా తరచూ మీడియాపై ఆంక్షలు మన దేశంలో అధికంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో తరచూ భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు జరగటం బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలోనైనా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభంగా పరిగణించే మీడియాను నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. మీడియాలోకి కొత్త తరం జర్నలిస్టులు వస్తుండడంతో కొందరికి మీడియా బాధ్యతలపై సరైన అవగాహన లేక నీతి తప్పుతున్నారు. అనైతిక పోకడలకు పోతూ జర్నలిజానికి మచ్చ తెస్తున్నారు. ప్రభుత్వాలు, పార్టీల వైఖరి మారాలని కోరుకుంటున్న తరుణంలో జర్నలిస్టులు సైతం తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి కానీ, పాఠకులకు, విలేకరులకు, తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పత్రిక అంటేనే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటా సమాజంలో ఉంది, కానీ దాన్ని మాత్రం అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెడదోరిన పోతుంది. అదేవిధంగా పత్రిక ఆఫీసుల మీద కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసుల పైన కూడా దాడులు కూడా నిర్వహిస్తున్నా కూడా దాన్ని పట్టించుకున్న పాపాన కూడా గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి నడుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన శ్రద్ధ వహించి విలేకరులపైన దాడులు జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈ మధ్య కాలంలో కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రిపోర్టర్ల జోలికి వస్తే జైలు శిక్ష అనేటువంటిది కూడా ఉన్నదనేటువంటిది కూడా గుర్తు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా జర్నలిస్టుల అందరినీ కూడా కాపాడవలసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా ఇళ్ళ స్థలాలు కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లు కానీ, అకామిడేషన్స్ ఏదో ఇప్పుడు ఇస్తున్నారు, కానీ హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పని TUWIJ పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది జర్నలిస్టులు కూడా అనారోగ్య బారిన పడి చనిపోవడం జరిగింది. వారిని కూడా, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కొన్ని రాష్ట్రాలలో పెన్షన్స్ కానీ, భృతి కూడా ఇస్తున్నారు. మన దగ్గర ఇచ్చేటువంటిది కూడా చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నల్గొండ పట్టణంలో ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కాలయాపన చేస్తున్నటువంటి గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే, గత ప్రభుత్వాలతో పాటు గత మంత్రులు, ఇప్పుడున్న మంత్రి కూడా దాటవేసే ధోరణే ఉంది. నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అంతటా కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. నల్గొండ పట్టణంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు
అందని ద్రాక్షలాగానే తయారైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కానీ, ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ కనికరించి నల్గొండ పట్టణానికి, నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ స్కీమ్ కూడా ఇమ్మీడియట్లీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ మధ్యకాలం కూడా ఎంతోమంది జర్నలిస్టులు హార్ట్ అటాక్తో కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి జర్నలిస్టును కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పని TUWA-IJU నల్గొండ జిల్లా శాఖ తరపున కోరటం జరుగుతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మే 3వ తేదీన నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దినోత్సవాన్ని ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికల యొక్క ప్రాధాన్యతను, అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ఆ రోజున గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ వాటి సందర్భాన్ని గుర్తు చేసుకోవడం, అందులో భాగంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ప్రధానంగా పత్రికలో మనుగడ స్వేచ్ఛా దినోత్సవం అని చెప్పుకుంటున్నప్పటికీ ప్రస్తుత సమాజంలో పత్రికల యొక్క మనుగడ ప్రమాదకర పరిస్థితుల్లో పడే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకు మారుతున్న సాంకేతికపరమైన అంశాలే కావచ్చు, ఇతరేతర అంశాలను మనం మననం చేసుకున్నప్పుడు పత్రికా స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రాబోయే రోజులలో జర్నలిస్టుల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మారుతున్న కాలానుగుణంగా వస్తున్నట్టు మార్పులకు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వారి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, అదే సందర్భంలో ఈ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రతి ఒక్క జర్నలిస్టు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పత్రికలు స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పత్రికలే కాకుండా ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా అనేవి వేదికలు అనేకమైనటువంటివి ఈ రంగంలోకి ప్రవేశించి పత్రికా స్వేచ్ఛకు అనేది ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా సాంకేతిక పరంగా వస్తున్న మార్పులకు వాటికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా 3వ తేదీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా TUWA నల్గొండ జిల్లా పక్షాన ప్రతి ఒక్క జర్నలిస్టుకు, పత్రికల యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, దశాబ్ద కాలాలుగా ఈ రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తూ తమ జీవితాలను జర్నలిజం కోసమే త్యాగం చేస్తూ జీవిస్తున్నటువంటి జర్నలిస్టులకు ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ, ఎన్నో ప్రభుత్వాలు మారి మళ్ళీ అదే ప్రభుత్వాలు పాలకులు పరిపాలిస్తున్నప్పటికీ వారు ఇచ్చిన హామీలు జర్నలిస్టుల పట్ల అమలుకు నోచుకోవటం లేదు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ, క్యాష్లెస్ హెల్త్ కార్డు విషయంలో కానీ ప్రభుత్వాల వాగ్దానాలు హామీల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రధానంగా TUWA పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పత్రికల స్వేచ్ఛను, జర్నలిస్టుల సంక్షేమాన్ని గుర్తు చేసుకునే దినోత్సవాన్ని పురస్కరించుకొనైనా పరిపాలకులు ఈ విషయాలపై దృష్టి సారించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.